నమస్తే, వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. నీ కుమార్ దామెరా. కామారెడ్డి గొంతెండుకపోతున్నది. జిల్లా కేంద్రంలో ప్రజలు తాగునీటి కోసం గోసపడుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో బోర్లన్నీ వట్టిపోతున్నాయి. మిషన్ భగీరథ నీళ్లు రాక ప్రజలు తాగునీటి కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. మున్సిపల్ అధికారులు ట్యాంకర్లు పెట్టినా అవి కామారెడ్డి ప్రజలకు ఏ మూలకు సరిపోవడం లేదు. అసలు కామారెడ్డి నీటి కష్టాలకు కారణమేంటి? గతేడాది వేసవిలో లేని తాగునీటి సమస్య ఇప్పుడెందుకు వచ్చింది అన్న అంశాలపై మా ప్రతినిధి రవీందర్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నీటి కష్టాలు అంతా ఇంతా కాదు. గత కొద్ది రోజుల నుంచి భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో వట్టిపోయాయి. బోర్లు ఎండిపోయాయి. పాతాళంలోకి నీరు చేరడంతో ప్రజలు దాహార్తి కోసం ఎదురు చూస్తున్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందుతలేదు. ఈ నేపథ్యంలో మిషన్ భగీరథ నుంచి పూర్తి కావాల్సిన పైప్ లైన్ పనులు ఇంకా నత్తనడకన సాగుతున్నాయి. అశోక్ నగర్, బతుకమ్మకుంట కాలనీలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తాగినీటి కోసం. ప్రైవేట్ ట్యాంకర్లే ప్రజల దాహార్తిని తీస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టినా అవి తూతూ మంత్రంగా కొనసాగుతుంది. కామారెడ్డి జిల్లాలో జిల్లా కేంద్రంలో ప్రధానంగా నీటి సమస్యను ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కామారెడ్డి పట్టణ జనాభా దాదాపుగా 2 లక్షలకు చేరువలో ఉంది. 2 లక్షలకు చేరువలో ఉన్నటువంటి పట్టణ జనాభా దాహార్తిని తీర్చాలంటే ఓన్లీ మిషన్ భగీరథ పైప్ లైన్ నుంచి ఎస్ఆర్ఎస్పి నుంచి ఇటు మల్లన్నగుట్ట నుంచి వస్తే తప్ప ఈ పట్టణ ప్రజల దాహార్తి తీర్చే పరిస్థితి ఉండదు. కానీ అధికారుల నిర్లక్ష్యం, పాలకుల వైఫల్యం వల్ల రాజకీయ దురుద్దేశంతో మల్లన్న సాగర్ నుంచి వచ్చే పైప్ లైన్ను పూర్తి స్థాయిలో రూపుమాపి ఎస్ఆర్ఎస్పి నుండి నూతనంగా పైపు లైన్లు ఏర్పాటు చేశారు. నూతన పైపు లైన్ల పనులు నత్తనడక నడుస్తున్నాయి. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి షబీర్ అలీ అధికార పార్టీ నుంచి ప్రభుత్వ సలహాదారుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇదే అంశంపైన ప్రజల దాహార్తిని పట్టినటువంటి షబీర్ అలీ ఒక్కసారి కూడా ప్రజల అవసరాలను గుర్తెరగక ఇక్కడ మిషన్ భగీరథ నుంచి వచ్చే పైప్ లైన్ల పరిస్థితి ఏంది, ఎస్ఆర్ఎస్పి నుంచి వస్తున్న వాటర్ పరిస్థితి ఏంది, బ్యాక్ వాటర్ మనకు ఎంత ఉంది, ప్రధానంగా 2 జలాశయాలు కామారెడ్డి జిల్లా కేంద్రానికి ఆనుకుంటుంది. ఒకటి పెద్ద చెరువు, ఇంకొకటి మరో చెరువు నుంచి ప్రధానంగా నీరు వస్తుంటుంది. కానీ చెరువుల నుంచి వాడకుండా ప్రధాన పైప్ లైన్ అయినటువంటి మిషన్ భగీరథ పైప్ లైన్లు అది కేసీఆర్ నిధులు మంజూరు చేశారని ఒకే ఒక నెపంతో ఇవాళ దాని రూపురేఖలు మార్పింపచేసి ఎస్ఆర్ఎస్పి నుంచి నూతనంగా పైప్ లైన్ ఏర్పాటు చేశారు. పోనీ అది జరుగుతుందంటే అది జరగని పరిస్థితి. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి పనులు నత్తనడకన నడుస్తున్నాయి. ప్రధాన జలాశయాల నుంచి నీరు రావడం లేదు. కేవలం మల్లన్నగుట్ట నుంచి వారానికి 2 సార్లు మాత్రమే నీరు వస్తుంది. మున్సిపల్ అధికారులు చెప్తున్న ప్రకారం డే బై డే వస్తుందని చెప్తున్నారు. అది వాస్తవం కాదని ప్రజలు అంటున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ట్యాంకర్లు 14 ట్యాంకర్ల నుండి మున్సిపల్ ఆధ్వర్యంలో ఈ ప్రజల దాహార్తిని తీర్చడానికి మున్సిపల్ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ 2 లక్షలకు చేరువలో ఉన్నటువంటి కామారెడ్డి పట్టణ జనాభాకు ఈ 14 ట్యాంకర్లు ఏ మేరకు సరిపోవు. దాదాపుగా డిమాండ్ విపరీతంగా ఉంది. భూగర్భ జలాలు అంటిపోయాయి. అపార్ట్మెంట్లో గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఈ బోర్లు పూర్తి స్థాయిలో ఎత్తిపోయడం జరిగింది. ఇక వాటర్ కోసం ప్రతినిత్యం ప్రజలు పడుతున్న తంట అంతా ఇంతా కాదు. ఈ ప్రధానంగా ఉన్నటువంటి బోరు నుండి ప్రజలను దాహార్తిని తీర్చడానికి మున్సిపల్ అధికారులు ఇక్కడ ఉన్న కలెక్టర్ ప్రయత్నం చేస్తున్నా సఫలీకృతం కావడం లేదు. 2 రోజులకోసారి వస్తుందని చెప్తున్నటువంటి వాటర్ను దాదాపుగా వారం రోజుల వరకు తీసుకురావడం. ఇక ప్రైవేట్ ట్యాంకర్ల దోపిడీ అంతా ఇంతా కాదు. ఎక్కడైనా ప్రైవేట్ ట్యాంకర్లు బోరు ఉన్నట్టయితే అపార్ట్మెంట్ పరిసర ప్రాంతాల్లో 8 నుంచి 1000 రూపాయలు, కింద ఒకవేళ వాటర్ వేసినట్లయితే ప్రైవేట్ ట్యాంకర్ల నుంచి ఆశ్రయించి వాటర్ వేసినట్లయితే 600 నుంచి 700 రూపాయలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో ఇటు ప్రభుత్వం నుంచి అందాల్సిన మిషన్ భగీరథ వాటర్ కానీ, ఇక్కడ నుంచి రావాల్సినటువంటి చెరువుల నుంచి రావాల్సిన వాటర్ కానీ పూర్తి స్థాయిలో అందరికపోవడంతో ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో ఇక ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి. ఇక ఎవరైనా కాంప్లైంట్ చేసి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ సృష్టిస్తారనే నెపంతో వారిని తాత్కాలికంగా ఉపశమనం కలిగించే విధంగా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎవరైనా లొల్లి పెడితే తప్ప అక్కడికి ట్యాంకర్ వెళ్ళని పరిస్థితి. కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంది ఎంతమందికి వాటర్ని అందిస్తున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మున్సిపల్కి సంబంధించిన సిబ్బంది ఉన్నారు, వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఎన్ని రోజులకు ఒకసారి ఈ బోర్ నుంచి ఎన్ని ట్యాంకర్లు నడుస్తాయి, ఎంతమందికి వాటర్ అందిస్తారు, ఎట్లా ఏ బేసికల్గా ప్రజలకు ఈ ట్యాంకర్లు తరలిస్తారు, ఏమైనా పైసలు తీసుకుంటారా? సార్ ఇది ఘాట్ ఏరియా కాబట్టి స్లమ్ ఏరియా ఫస్ట్ పంపిస్తాం మేము.
ఫస్ట్ స్లమ్ ఏరియా అర్జునవాడ ఉంది, ఇటు పీఎంఎస్ కాలనీ, భవన్ నగర్ కొన్ని ఉన్నాయి. అయితే రోజు మాకు ఇవాళ 63 ట్రిపుల్ వచ్చినాయి. మాకు ఇవాళ 63 ట్రిపుల్ కాంప్లీట్ వచ్చినాయి. అలా 40-50 వరకు పెడతాం, ఫ్రీ, మొత్తం ఫ్రీ. ఇప్పుడు ఎంత వస్తారు, ఎంతమంది అడుగుతారు మీకు వాటర్ కావాలి, ఇబ్బంది ఉందని? ఏ కాలనీ నుంచి ప్రధానంగా డిమాండ్ ఉంటుంది అన్న? ఒక నిమిషం చెప్తాను. మెడికల్ కాలేజీలో 2 పోతున్నాయి, 9th లింగాపూర్ పోతుంది, ఇటు టేక్రాలో పోతున్నాయి, 41 అంటే పిఎంహెచ్ కాలనీ పోతున్నాయి, బతుకమ్మకుంట పోతున్నాయి, 14 వాడు. డిమాండ్ ఏమో విపరీతంగా ఉంది, ప్రజలకు బాగా ఇబ్బంది ఉంది. మీరు 14 ట్యాంకర్ల నుంచే వాటర్ సప్లై చేస్తారా? సరిపోతున్నాయి? ఏ మూలకు పోతున్నాయి? సరిపోతున్నాయి కాబట్టి ఇంకోటి బోర్ నిన్న కలెక్టర్ గారు వచ్చిండ్రు, ఆల్రెడీ ఫ్రెషింగ్ వర్క్ నడుస్తుంది. ఫ్రెషింగ్ తర్వాత డివైడ్ చేస్తాం అన్నమాట. ఇంకా 5 ట్యాంకర్లు కూడా వచ్చాయి మాకు, మొత్తం 13 ట్యాంకర్లు. అయితే ఇంకో బోర్ ఫ్రెషింగ్ చేసిన తర్వాత కొన్ని షిఫ్ట్ చేస్తాం అక్కడికి, తొందరగా వెళ్ళిపోతారు. మాక్సిమం ట్రై చేస్తున్నాం మేము. ఇక్కడ ఏ కాలనీకి ప్రధానంగా నీటి ఎద్దడి ఉంది? ఎవరు అడుగుతున్నారు మీకు వాటర్ కావాలని? ఫోన్ ఎవరు చేస్తున్నారు? మాకు ఆపరేటింగ్ ఫోన్ వేస్తున్నా. 49 ఉంది, 9th లింగాపూర్ ఉంది, పిఎంహెచ్ కాలనీ ఉన్నాయి, హర్జనవాడ ఉంది, హర్జనవాడ 4th, 5th, 6th గొల్లవాడ ఉన్నది, బోయిగల్ ఉన్నాయి. మున్సిపల్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ట్యాంకర్లు ఏదైతే కామారెడ్డి పట్టణానికి సప్లై చేస్తారో ఆ నిర్వాహకులు తెలిపిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. కామారెడ్డి పట్టణానికి 18.23 MLTల నీరు అవసరం ఉంటుంది, కానీ 10 MLTల నీరు మాత్రమే ప్రస్తుతం లభ్యమవుతుంది. అది వివిధ మార్గాల ద్వారా మున్సిపల్ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ప్రైవేట్ బోర్లు, ఇటు మున్సిపల్ ఆధ్వర్యంలో నడిచే బోర్లే ప్రధానంగా ప్రజల దారిని తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అధికారులు, కానీ పూర్తి స్థాయిలో సఫలీకృతం కావడం లేదు. ఈ నేపథ్యంలో మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ప్రైవేటు ట్యాంకర్లు ఇక్కడ నుంచి ప్రజలకు దారిని తీర్చడానికి, ప్రజలు వాటర్ను కొనుక్కోవడానికి ఏదైనా అవసరాలు కానీ ఏదైనా ఫంక్షన్లు కానీ ఉంటే వీళ్ళని ఆశ్రయిస్తే అపార్ట్మెంట్లు కానీ గ్రేటెడ్ కమ్యూనిటీ నుంచి కానీ వీళ్ళు ఓ ట్యాంకర్కు ప్రధానంగా 600 నుంచి 700 రూపాయలు ఛార్జ్ చేసి వాటర్ని అందించే పరిస్థితి ఏర్పడ్డది. గతంలో కంపారిజన్ చేసుకుంటే ఇప్పుడు గణనీయంగా భూగర్భ జలాలు వట్టిపోయాయి. దాదాపుగా భూగర్భ జలాలు పాతాళానికి చేరాయి. ఇక్కడ గ్రేటెడ్ కమ్యూనిటీ కానీ వివిధ అపార్ట్మెంట్లు ఉన్న బోర్లు పూర్తి స్థాయిలో పడిపోవడం వల్ల ప్రజలు తీవ్ర అవస్థలు, ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. దాదాపుగా ఇక్కడ ఈ భూగర్భ జలాలు గతంలో 700 నుంచి 800 నీటి లభ్యత కోసం బోర్లు వేస్తే ఆ మేరకు నీటి జాడ దొరికే పరిస్థితి గతంలో కనబడేది, కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో అడగంటిపోయాయి, పాతాళానికి నీరు చేయాలి. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి 1800-1900 ఫీట్ల మేరకు నీటిని వేస్తే కొంత మేరకు వాటర్ పడుతుంది. అది ఎప్పుడు ఎత్తేస్తుంది అనే సందేహం కూడా స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా ఇంత వ్యత్యాసం కనబడుతుందంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంతో కంపేరింగ్ చేసుకుంటే ఈ సంవత్సరం గణనీయంగా ప్రధానంగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి చెరువులు మత్తళ్ళు పూర్తి స్థాయిలో వర్షం నిండింది. గ్రౌండ్ రియాలిటీ వాటర్ కూడా ఉండే, కానీ అధికారుల వైఫల్యం, ఇక్కడ ప్రజాప్రతినిధుల వైఫల్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఉన్నటువంటి పెద్ద టేక్రియాలు ఉన్నటువంటి పెద్ద చెరువు, ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన జలాశయాలు ఉన్నటువంటి ఇటు కామారెడ్డి పెద్ద చెరువుతో పాటు ఇటు ప్రధాన జలాశయాల్లో వాటి వచ్చిన నీటిని ఒడిసి పట్టడంలో అధికార యంత్రాంగం, ఇరిగేషన్ అధికారులు పూర్తి స్థాయిలో విఫలం కావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని అందరూ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పడ్డ వాటర్ని, నీటిని ఉన్నటువంటి లభ్యత ఉన్న జలాశయాలను ప్రధానంగా కాపాడుకొని ఉండుంటే కామారెడ్డి ప్రజలకు ఈ తాగునీటి ఇబ్బందులు తలెత్తేవి కావాలేవని ప్రజలు సాధారణంగా చర్చించుకుంటున్న సందర్భం స్పష్టంగా ఉంది. పాతాళానికి నీళ్లు పడిపోవడానికి కారణం అదే అని ప్రధానంగా చర్చ జరుగుతుంది కామారెడ్డి పట్టణంలో. మరో ప్రాంతంలో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్లోని 15వ వార్డు ఉన్నాం. 15వ వార్డులో తీవ్ర నీటి కష్టాలను ప్రజలు ఎదుర్కొంటున్నారు. ట్యాంకర్లనే వీళ్లకు ప్రధానంగా ట్యాంకర్ల ద్వారా వచ్చే నీరే వీళ్ళకి దాహార్తిని తీర్చే పరిస్థితి ఏర్పడ్డది. ఎక్కడ చూసినా అదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ కామారెడ్డితో పాటు ఇటు పక్కన ఉన్నటువంటి టేక్రియాలు, వడ్లూరు ఎల్లారెడ్డిలో కూడా పూర్తి స్థాయిలో భూగర్భ జలాలు పట్టిపోయాయి. నేపథ్యంలో ఇటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, అటు రెగ్యులర్గా రావాల్సినటువంటి మిషన్ భగీరథ నీరు పూర్తి స్థాయిలో 4 రోజులు, 5 రోజులు, ఒక్కొక్కసారి 8 రోజులు కూడా అవుతుంది. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను, మహిళలను పలకరించే ప్రయత్నం చేద్దాం. ఎట్లుందమ్మా పరిస్థితి? వాటర్ ఎట్లా వస్తుంది మీ దగ్గర? పరిస్థితి నీళ్లతోటి బాగా ఇబ్బంది ఇస్తుంది సార్. మాకైతే నీళ్లతో బాగా ఇబ్బంది అవుతుంది. నీళ్లు కనీసం ఇవి డే బై డే కూడా వస్తలేదు మాకు. డే బై డే వస్తలేదు. ట్యాంకర్ కూడా పంపిస్తలేరు. ఇక ఫోన్ చేద్దామంటే ఇప్పుడు ఎవరు లేరు కదా, ఫోన్ల మీద కూడా ఏమి రెస్పాన్సిబుల్ ఏం లేదు. ఇబ్బంది అవుతుంది సార్ మాకు. కనీసం డే బై డే ఇచ్చారు కదమ్మా, ఈ డ్రమ్ము సరిపోతుంది. ఒక డ్రమ్ము నీళ్లు వాటర్ అసలు ఎవరికి సరిపోతాయి సార్?
4 రోజులకోసారి 5 రోజులకోసారి కాకుండా కనీసం డే బై డే వచ్చినా మాకు సరిపోతాయి నల్ల నీళ్ళన్న. అవి లేవు, ఇవి లేవు, ఏవి లేవు. అసలుకి మాకు అవి సరిపోవు. ఒక డ్రమ్ము నీళ్ళు కూడా సరిపోవు. ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్లు వచ్చినప్పుడు వాడుకుంటారు, వచ్చినప్పుడు వాడుకుంటున్నాం సార్. ఇప్పుడేమో మున్సిపల్ నుంచి వాటర్ ఇస్తున్నారు. అయినా మీరు ప్రైవేట్ లో కొనుక్కునే పరిస్థితి. కొనుక్కుంటున్నాం. ఎన్ని డ్రమ్ములు కొంటారు? కొనుక్కుంటున్నాం. ట్యాంకర్ కొనుక్కుంటున్నాం మేము. ట్యాంకర్ కొనుక్కుంటున్నాము. నల్ల బిల్లుకి వస్తున్నారు, మేము కట్టమని చెప్పినాం. నల్లనే వస్తలేదు నల్ల బిల్లు. నల్ల బిల్లుకి వస్తున్నారు, మేము కట్టమని చెప్పినాం. నల్లలు వస్తలేవు, మేము కట్టమని చెప్పినాం. నల్లలు వస్తలేవు, మేము కట్టమని చెప్తే కట్టాలమ్మా, మా పైన అధికారులు మమ్మల్ని ఇబ్బంది చేస్తున్నారు కదా అన్నారు. అంటే లేదు సార్ మేము కట్టము, సరే ఎవరు వచ్చినా సరే మేము కట్టమని చెప్పినాం. మాకు బోరు లేదు, కనీసం కమిటీ బోరు లేదు, మాకు ఏది లేదు. మాకు నీళ్ళకు మాత్రం బాగా ఇబ్బంది అవుతుంది మాకు. మరి మున్సిపల్ అధికారులు చేస్తారా, మరి మాకు ఏదన్నా సహాయం చేస్తే బాగుంటుండే నీళ్ళ గురించి. అదే కోరుకుంటున్నాం. మరి ఎవరిని పలకరించినా అదే పరిస్థితి ఉంది. దాదాపుగా దాహతని తీర్చాలంటే ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంది. ఒక డ్రమ్ము మున్సిపల్ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఆ డ్రమ్ము మీద 8 మంది పొద్దంతా ఉండాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి. మిషన్ భగీరథ ఏదైతే గతంలో వస్తుందో దాన్ని పునరుద్ధరించాలి. మల్లన్న నుంచి మల్లన్నగుట్ట నుంచి వచ్చే వాటర్ను పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. చూద్దాం మరొక కాలనీలో ప్రజల అవస్థలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధమైన సిచ్యువేషన్ చోటు చేసుకుందో కామారెడ్డి పట్టణంలో అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గత బీఆర్ఎస్ సర్కారు కామారెడ్డి దాహార్తికి శాశ్వత పరిష్కారం చూపేందుకు మిషన్ భగీరథ పైప్ లైన్ ప్లాన్ చేసింది. నిధులు మంజూరైన తర్వాత కూడా ఆ పైప్ లైన్ పూర్తి చేయకుండా కాంగ్రెస్ సర్కారు ప్లాన్ మార్చింది. కేసీఆర్ మార్కు కనిపించకూడదన్న రేవంత్ సర్కారు కుతంత్రం కామారెడ్డి ప్రజలకు నేడు తాగునీటి కష్టాలు తెచ్చిపెట్టింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలు కాలనీల్లో నీటి సమస్యలు, మిషన్ భగీరథ పైప్ లైన్ మొదలబెంటో ఇప్పుడు చూద్దాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీగా అవతరించిన తర్వాత 49 వార్డులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో 49 వార్డుల్లో ఇదే సమస్య ఉంది. మనం ప్రస్తుతం 16వ వార్డులో ఉన్నాం. 16వ వార్డులో ఇక్కడ ఉన్నటువంటి వార్డుల సమస్య ఏంది, ఇక్కడ ప్రజల ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంది, తాగునీటి సదుపాయాలకు అధికారం కల్పిస్తున్న సౌలత ఏంది, ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో కొంతమంది మహిళలతో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పడమ్మా, ఏంది వాటర్ వస్తుందా, ఏంది పరిస్థితి? లేదండి, వాటర్ వస్తలేదు. ఇప్పుడు 4-5 రోజులే, వారం రోజులే అసలు నీళ్ళే వస్తలేవు. మొన్నటిదాకంటే మున్సిపాలిటీ వచ్చింది, ఇప్పుడు అది కూడా వస్తలేదు. ట్యాంకర్ అసలు ఇక్కడ వచ్చిందే లేదు. పోయిన సంవత్సరం 4 సార్లు వచ్చింది ట్యాంకర్ మున్సిపాలిటీ, ఇప్పటి వరకు ట్యాంకరే లేదు ఇక్కడ సైడ్. ఎట్లా మరి అవసరాలు ఎట్లా తీరుతున్నాయి? నిత్యావసరాలు కొనుక్కొచ్చుకుంటున్నాము. ఆ కొనుక్కొచ్చుకున్నది కూడా ఒక రోజు బుక్ చేస్తే తెల్లారు వస్తున్నాయి నీళ్లు. కొనుక్కొచ్చుకున్న వాటర్ కూడా తొందరగా వస్తలేవు. చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ట్యాంకర్ ఎంత కొంటున్నారు? ఒక ట్యాంకర్ 800-700కు వస్తున్నారు. అది కూడా నైట్ వస్తుంది. ఆ ట్యాంకర్ నిర్దలు లేక ఏం లేక పాడు చేసుకొని పట్టుకున్నాడు ఉంది. నల్ల ఉంది కదా, నల్ల వస్తలేదా? ఆ గోదావరి నల్ల 4-5 రోజులకు ఒకసారి, వారానికి ఒకసారి వస్తుంది అది. ఆ నల్ల కూడా కరెక్ట్ రాదు. ఇక్కడ దాకా వచ్చి మా ఇబ్బంది ఏందన్నది చూసిన వాళ్ళే లేరు. ఓవరాల్ గా ఇబ్బంది అయితే తీవ్రంగా ఉంది. ఎవరిని పలకరించినా అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మరికొంత మందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏందమ్మా పరిస్థితి, వాటర్ సదుపాయం ఎట్లుంది, వస్తున్నాయా, అందుతున్నాయా నీళ్ళు? ఇప్పుడు మీ దగ్గర మిషన్ భగీరథ ఉంది, అదేవిధంగా మున్సిపాలిటీ కమ్యూనిటీ బోర్ ఉంది, దాదాపుగా ఎలా ఉంది పరిస్థితి? వస్తలేవు సార్, వాటర్ వస్తలేవు. మాకు బాగా ఇబ్బంది అవుతుంది వాటర్ గురించి. గోదావరి వాటర్ కూడా వస్తలేవు, ఏ వాటర్ లేవు. అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ఎవరిని పలకరించినా అదే విషయాన్ని చెప్తున్నారు. మీరు చెప్పండి, కాలనీలో ఎన్ని రోజుల నుంచి సమస్య ఉంది, ఏంది పరిస్థితి? గత కొద్ది రోజుల నుంచి వాటర్ పూర్తి స్థాయిలో డెప్త్ స్టేజ్ కి చేరుకున్నది. కమ్యూనిటీ బోర్ల పరిస్థితి ఏంది, మిషన్ భగీరథ వాటర్ పరిస్థితి ఏంది, ఏంది ఓవరాల్? కామారెడ్డిలో మెయిన్ ప్రాబ్లం అంటే అశోక్ నగర్లో వాటర్ ప్రాబ్లం. ఇది అందరికి తెలిసిన విషయమే. అంటే ఇప్పుడు కాదు, గత 10-15 ఏళ్ళుగా ఇది కామారెడ్డి అశోక్ నగర్ అంటే వాటర్ ప్రాబ్లం. ఇలాంటి అశోక్ నగర్ వాటర్ ప్రాబ్లం అయిన 16వ వార్డులు అయినా కానీ 17, 16, 15 ఈ 3 వార్డులు కలిపి ఉంటాయి అశోక్ నగర్ అని. ఇక్కడ వాటర్ ప్రాబ్లం చాలా ఉంది. ఇప్పుడు మహిళలు అయితే తెల్లందాకా ఒక్కోసారి మేలుకతోటి నల్ల ఎప్పుడు వస్తుంది అని రాత్రి ఉంటారు. ఈ గోదావరి వాటర్ అని ఉన్నాయి, అది 3-4 రోజులు కూడా ఓపెన్ చేస్తలేరు. ఏమనంటే కమిషనర్ గారికి ఫోన్ చేస్తే అక్కడ పైపులు వాళ్ళకి అది ఇది వాటర్ అందుతలేవని అది అంటారు. నేను నిన్ననే కమిషనర్ గారికి వాటర్ మ్యాన్కి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. నిన్న వాటర్ మ్యాన్కి ఫోన్ చేస్తే, వాటర్ ఏఈ గారికి ఫోన్ చేస్తే నేను పెళ్లిలో ఉన్నా, నేను సాల్వ్ చేస్తా,
మీకు వచ్చి రేపు సాల్వ్ చేస్తా అన్నారు. ఇంతవరకు అయితే లేవు. నిన్న అయితే ప్రస్తుతానికి మేము కొనుక్కుంటున్నాం వాటర్. ఆ కొందామన్నా కానీ టైంకి వాటర్ దొరుకుతలేవు. వాళ్ళు ఏమంటారు, అమ్మే ట్యాంకర్స్ కూడా టైంకి తేలేకపోతారు. మాకు ఇక్కడ లైన్ ఉందన్న, మీకు రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం, ఇవాళ బుక్ చేస్తే రేపు ఎల్లుండి వచ్చే పరిస్థితి ఉంది. మొత్తం గ్రౌండ్ వాటర్ అన్ని పడిపోయినాయి. కమ్యూనిటీ బోర్ ఉంది ఒకటి. ఆ కమ్యూనిటీ బోర్ అన్న కనీసం అది రిఫ్రెష్ చేస్తానన్నా బోర్ వాటర్ ఎక్కువ వస్తాయంటే ఆ రిఫ్రెష్ చేసే నాదులు లేడు. ఈ కౌన్సిలర్లు వెళ్ళిపోయిన నుంచి కౌన్సిలర్లు ఉన్నప్పుడన్నా ట్యాంకర్ పంపిద్దు. ఇప్పటి వరకల్లా ఈ అశోక్ నగర్ కాలనీలో పాదార వాడకు ఒక్కసారి కూడా మున్సిపల్ ట్యాంకర్ రాలేదు. భవిష్యత్తులో పరిస్థితి మరింత దుర్భరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుందని ప్రజలు అంటున్నారు. కొంతమందితో మాట్లాడిద్దాం. ఏందమ్మా పరిస్థితి, వాటర్ పరిస్థితి ఏముంది కాకతీయ నగర్లో, ఏమంటారు? మా అశోక్ నగర్లో అయితే వాటర్ ప్రాబ్లం అయితే బాగా ఉంది. అంటే కామారెడ్డి మొత్తంలో కూడా అశోక్ నగర్ అని అంటేనే గడ్డ మీద ఉంటది అని చెప్పేసి, అంటే కామారెడ్డి లోకల్ వచ్చేటప్పటికి మాత్రం పాత కామారెడ్డిలో మాత్రం వాటర్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. అది డౌన్ లో ఉంది కనుక వాటర్ అక్కడ ఉంటుంది. ఇదేమో గడ్డ మీద ఉంది కనుక దీనికి వాటర్ ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రెస్పాండ్ ఇవ్వరు. ఇంకా అధికారులకు అయితే అసలే ఇవ్వరు. ఎవరో కొత్త ఫోన్లు అన్నోన్ ఫోన్స్ లాగా. అంటే వీళ్ళు మనుషులు కదా, మనుషుల అంటే వాటర్ అనేది నిత్యావసరం కదా. అది వాటర్ అనేది అంటే ఇప్పుడున్న వాటర్ సమస్యని తీర్చితేనే కదా ప్రభుత్వ యంత్రాంగం అనేది. ఎగ్జాంపుల్ మున్సిపల్ ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్ వ్యవస్థ లేదు అని అంటే ఒక స్పెషల్ అధికారిని అట్లా పెట్టారు. అట్లా ఇప్పుడు ఇక్కడ కౌన్సిలర్ వ్యవస్థ లేదు. ఓకే, ఒక స్పెషల్ అధికారిని పెట్టి వాటర్ ట్యాంకర్లను పెట్టేసి ఈ గల్లీలోకి ఇన్నిసార్లు, వారంలో ఇన్నిసార్లు, నెలలో ఇన్నిసార్లు అట్లా పెడితే కొంచెంలో కొంచెమైనా ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది అనేది మా ఆలోచన. ఒకటి అశోక్ నగరే కాదు, కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి 49 వార్డులలో కూడా అదే పరిస్థితి ఉంది. పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఈ అంశం పైన ప్రభుత్వ ప్రతినిధులతో పాటు జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సలహాదారుతో పాటు ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని రివ్యూ నిర్వహించి కామారెడ్డి ప్రజల దాహార్తిని తీర్చాల్సిన అవసరం ఎంత ఉందని ప్రజలు అంటారు. చూద్దాం మరొక ప్రాంతానికి వెళ్ళి పరిస్థితి ఏ విధంగా ఉందో, ముఖ్యంగా మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసి వచ్చిన తర్వాత దాన్ని రూట్ మ్యాప్ మార్చారు. మరి రూట్ మ్యాప్ పనులు ఎక్కడి వరకు వచ్చాయి, అసలు కామారెడ్డిలో వాటర్ సమస్యను ఎందుకు ఇంత తీవ్రతరమైందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిషన్ భగీరథ పైప్ లైన్లు పరిశీలిద్దాం ఒకసారి. గత ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రజల దాహార్తిని తీర్చేందుకు అనేక ప్రత్యేక చర్యలు చేపట్టారు. కామారెడ్డి జిల్లాగా అవతరించిన తర్వాత పట్టణ జనాభా రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. ప్రజల అవసరాలకు అనుగుణంగా మిషన్ భగీరథ వాటర్ను పైప్ లైన్లను పెంచడంతో పాటు మాటిమాటికి ఎప్పుడో నిర్మించినటువంటి, ఎప్పుడో తవ్వివేసినటువంటి మిషన్ భగీరథ పైపులను పూర్తి స్థాయిలో తీసివేసి దాని స్థానంలో 100 కోట్ల బడ్జెట్ కేవలం కామారెడ్డి ప్రజల దాహార్తిని తీర్చడానికి ప్రత్యేక ప్రణాళిక రచించి ఆ ప్రణాళికకు అనుగుణంగా ఎస్ఆర్ఎస్పి నుంచి దాదాపుగా 40 కిలోమీటర్ల మేరకు నూతన పైప్ లైన్లు తవ్వి ఒక ప్రణాళికను రచించి అందుకు అనుగుణంగా పైప్ లైన్లు వేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత 100 కోట్ల నిధులు మంజూరు అయినా కానీ ఓన్లీ కామారెడ్డి ప్రజల దాతిని తీరిస్తే ఆ పేరు కేసీఆర్కి వస్తుందని ఒక నెపంతో ఇక్కడ ఉన్నటువంటి పాలకులు, ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో ఆ ప్రణాళికను మార్చి నూతన ప్రణాళికను ఏర్పాటు చేసి ఆ పైప్ లైన్లో జాప్యం ఏర్పడడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపుగా 40 కిలోమీటర్ల ఉన్నటువంటి ఈ పైప్ లైన్ పూర్తి అయ్యి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఫిబ్రవరిలో పూర్తి అయ్యి ఉంటే ఈ పరిస్థితి, ఇంత దుస్థితి ఎదుర్కొనే పరిస్థితి. కేవలం 22 కిలోమీటర్లు మాత్రమే పైప్ లైన్ల పనులు కొనసాగుతున్నాయి. ఇంకా మిగతా పనులు ఎప్పుడు కొనసాగుతాయనే విషయం ప్రశ్నార్థకం. మనం చూస్తున్నాం కామారెడ్డి పట్టణానికి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి బైపాస్ కు ఉన్నటువంటి ఈ పైపులే అందరికీ నిదర్శనం. ఈ పైప్ లైన్లు పూర్తి అయ్యి కామారెడ్డి ప్రజలకు నీరు అందితే ఇది కేసీఆర్ నీళ్లుగా మారుతాయనే నెపంతో అధికార యంత్రాంగంతో పాటు ఇక్కడున్న స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ ఈ ప్రజలకు ఈ దాహార్తిని తీర్చే విషయంలో ఎందుకో ముందడుగులు వేయలేదు అనే విషయాన్ని స్పష్టంగా కనబడుతుంది. ఈ పైప్ లైన్లు గనక పూర్తి అయింటే ఇవాళ ఇటు కామారెడ్డిలో ఉన్నటువంటి కాకతీయ నగర్, అశోక్ నగర్, ఎన్జిఓస్ కాలనీ, విద్యానగర్ పరిసర ప్రాంతాల్లో 49 డివిజన్లో ప్రజల దాహార్తికి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి చోటు చేసుకునే ఉండేది కాదని ప్రజలు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ పనులు త్వరితగతిగా పూర్తి చేసి ఉంటే ఇవాళ కామారెడ్డిలో పాతాళానికి లోపలికి నీరు చేరే పరిస్థితి ఉండేది కాదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే మిషన్ భగీరథ పైపులను పూర్తి స్థాయిలో చేసి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఉంటే ఈరోజు కామారెడ్డి ప్రజల దాహార్తికి ఎలాంటి ఇబ్బంది జరిగేది కాదని ప్రజలు చర్చించుకుంటున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ కామారెడ్డి ప్రజలు
తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఫీల్డ్ లెవెల్ అధ్వానంగా ఉంది. పాలకులు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు తక్షణమే జోక్యం చేసుకొని ఇప్పుడు ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే నీటి ట్యాంకర్లను మరింతగా పెంచాలి, గ్రామీణ ప్రాంతాల నుంచి వాటర్ అందించాలి, ట్యాంకర్ల సామర్థ్యం పెంచాలి. ప్రైవేట్ వ్యక్తులు ఏదైతే ట్యాంకర్ సహాయంతో నీటిని దోపిడీకి గురి చేసి ఎక్కువగా రేట్లకు అమ్ముతున్నారో వాటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉంటుంది. వీడియో శ్రీకాంత్తో కలిసి రవీందర్, టీ న్యూస్, కామారెడ్డి జిల్లా కేంద్రం.